దేవునికి సమయాన్నేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారు మినహా మిగిలిన వారందరూ ఎందుకు రాలేదు ఇక్కడికి? వర్షం వస్తుందని కారణమా? లేకపోతే నిద్ర లేవడం కారణమా? లేకపోతే పని కారణమా? ఉద్యోగం కారణమా? ఏం కారణం? మీరు ఈరోజు ఈ సమయాన్ని దొంగలించారు అని అంటే దేవుని సమయాన్నే కదా దొంగలించింది. దేవునితో సంబంధాన్ని కలుపుకోవడానికి గల సమయాన్నే కదా మీరు దొంగలించింది. మరి దేవుని సమయాన్ని దొంగలిస్తే మరి దేవునితో సంబంధం ఎప్పుడు కొనసాగిస్తావు? ఎప్పుడు పెట్టుకుంటావు? దేవుడు ఎందుకు మాట్లాడు? మనతో దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే మనం సంబంధాన్ని కొనసాగించడానికే సమయం లేదు మనకి. ఇంకా దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఆలోచన చేయండి. తండ్రితో సరైనటువంటి సంబంధం లేకపోతే మనస్పర్ధలు వస్తాయి. తండ్రితో సరైన సంబంధం లేకపోతే భేదాభిప్రాయాలు వస్తాయి. తండ్రితో సరైన సంబంధం లేకపోతే సంబంధాలు తెగిపోతాయి. ఇహలోకపు ప్రపంచ విషయాన్ని గమనించండి. తండ్రితో సరైనటువంటి సఖ్యత లేకపోతే పిల్లలు తండ్రి నుంచి వేరైపోతారు. తండ్రితో సరైనటువంటి సంబంధాలు లేకపోతే పిల్లలు తండ్రి విషయంలో మనస్పర్ధలు వస్తాయి. సరైనటువంటి సంబంధం తండ్రితో లేకపోతే భేదాభిప్రాయాలు వస్తాయి. సరైనటువంటి సంబంధం తండ్రితో లేకపోతే సంబంధాలు తెంచేసుకోవడానికి కూడా వెనకడుగు వేరు. ఈరోజు ప్రస్తుత క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి విషయాలు. చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు దూరం అయిపోతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు ముక్కలైపోతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు విడిపోవడానికి గల కారణం తండ్రితో సరైనటువంటి సంబంధం కొనసాగించకపోవడం. ఆలోచన చేయండి. ఇహలోకపు తండ్రితో ఆయన పరమందు ఉన్నటువంటి తండ్రితోనైనా సరైనటువంటి సంబంధం లేకపోతే ఆయనతో సంబంధాలు తెగిపోతాయి. సంబంధం తెగకూడదు అని అంటే ఆయనతో సమయాన్ని గడిపి ఆయనతో సంబంధాన్ని కొనసాగించాలి. అది జరిగితే మీ జీవితంలో దేవుని యొక్క సంబంధిగా మీరు జీవిస్తారు. ఆలోచన చేయండి. దేవుడు ఎందుకని యోనాతో మాట్లాడాడు అని అంటే యోనాతో దేవునికి సంబంధం ఉంది కాబట్టి యోనాతో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు.